ఓం నమో వెంకటేశాయ. 7 శనివారాల వ్రతం 5వ వారం పూజ అండి ఇది. పూజకి కావాల్సినవన్నీ నేను మంచిగా ఏర్పాటైతే చేసేసుకున్నాను. 7 రకాల ప్రసాదాలు, 7 రకాల పళ్ళు, అలానే 7 పిండి దీపాలు, అలానే లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు కలశాన్ని పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఫస్ట్ పూలతోటి డెకరేషన్ అయితే చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి అలంకారం ప్రియుడు కాబట్టి మనకి ఉన్న దాంట్లో మనం మంచిగా పూలతోటి అలంకరణ అయితే చేసుకున్నాను. ఫస్ట్గా దీపారాధన చేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుని, తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకుని, తర్వాత కలశానికి పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను. తర్వాత 7 శనివారాల వ్రతం కథ ఉంటుంది, అది చదువుకున్నాను. చదువుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదాలు, నైవేద్యాలు అన్నీ సమర్పించుకున్నాను. సమర్పించుకుని పూజ అయితే చాలా బాగా జరిగిందండి. సాయంత్రం కూడా దీపారాధన చేసుకున్నాను. అలానే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ అయితే చేపించుకున్నానండి. మీకు కూడా వీలుంటే ఈ వ్రతాన్ని చేసుకోండి. స్వామివారు మన కోరికలను చాలా బాగా తీరుస్తారు. కొంతమందికి అయితే 7 శనివారాల వ్రతం పూర్తవకుండా ముందే జరిగిపోతుంది. కొంతమందికి దానికి చేరుకోగలిగిన మార్గాలని మనకి చూపిస్తారనమాట. మనం ఏదైతే సంకల్పంతో ఈ పూజ చేసుకుంటామో అది తప్పకుండా నెరవేరుతుంది. దానికి ఎలా మనం మంచిగా చేరుకోవచ్చు న్యాయబద్ధంగా అన్న విషయంలో మనకి స్వామివారు చాలా బాగా హెల్ప్ చేస్తారు. మీరు కూడా ఒకసారి ఈ పూజ ట్రై చేసి చూడండి. నాకైతే ఈ పూజ చేసిన ప్రతిరోజు ఒకరోజు పండగలాగే అనిపిస్తుందండి. చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే నా లైఫ్లో వచ్చాయి. మీరు కూడా ఈ బ్లెస్సింగ్స్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.